తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ఒక హాట్ టాపిక్. మొన్నటి వరకు జనసేనాని సభను అడ్డగించి పైచేయి సాధించామని సంబరపడ్డ కాంగ్రెస్ శిబిరంలో ఇప్పుడు సరికొత్త టెన్షన్ మొదలైందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా చేసిన తాజా వ్యాఖ్యలు చూస్తుంటే నిప్పులేనిదే పొగరాదు అనే సామెత అక్షరాల నిజమనిపిస్తోంది. పవన్కు ఎంత స్వేచ్ఛ ఉందో మాకు అంతే స్వేచ్ఛ ఉందంటూ సీఎం చేసిన కామెంట్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి? పొలిటికల్ డ్యామేజ్ కంట్రోల్ కోసమే రేవంత్ ఈ కామెంట్స్ చేశారా? ఆ ఉత్కంఠభరిత రాజకీయాలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు సరికొత్త రాజకీయ వాతావరణానికి దారితీస్తున్నాయి. స్వేచ్ఛ, చర్చ, ఎఫెక్ట్ అనే 3 కోణాల్లో ఈ ఎపిసోడ్ అత్యంత ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో చేసిన కీలక వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ గురించి మాట్లాడేందుకు పవన్ కళ్యాణ్ కు ఎంత స్వేచ్ఛ ఉందో ఆయన మాటలకు స్పందించే స్వేచ్ఛ కూడా తమకు అంతే ఉందని రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టడం రాజకీయ వర్గాల్లో సంకేతాలిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా తమ గళాన్ని వినిపించే హక్కుంటుందని చెబుతున్నాయి. విమర్శలకు ప్రతి విమర్శలు తప్పవనే స్పష్టమైన సందేశాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా ఇస్తున్నట్లు అర్థమవుతోంది. తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ తలపెట్టిన కార్యక్రమానికి అనుమతి నిరాకరించడం వెనుక అసలు కథ ఏంటనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వివరణ ఇచ్చారు. ఆ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం లేదా నిరాకరించడం అనేది పూర్తిగా తన చేతుల్లో లేదని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా క్షేత్రస్థాయి పరిస్థితుల్ని అంచనా వేసి పోలీస్ యంత్రాంగమే ఈ నిర్ణయం తీసుకుందని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ పెద్దలుగా తాము ఇందులో జోక్యం చేసుకోలేదని చెప్పడం ద్వారా ఈ వివాదానికి దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సాంప్రదాయక వాదనను తెరపైకి తెచ్చి ఈ మొత్తం ఎపిసోడ్పై వస్తున్న విమర్శలకు సున్నితంగా చెక్ పెట్టాలని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ సభకు అనుమతి నిరాకరణ అంశాన్ని సమర్థించుకునే క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని వ్యూహాత్మకంగా ప్రస్తావించారు. ఏపీలో విపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభలకు కూడా అనుమతులు తిరస్కరించిన సందర్భాలు అనేక ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. అలాంటప్పుడు తెలంగాణలో తీసుకున్న నిర్ణయాన్ని మాత్రమే ఎందుకు భూతద్దంలో చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఏపీలో జరిగిన పరిణామాలకు పవన్ కళ్యాణ్ ముందుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేయడం ద్వారా బంతిని ప్రత్యర్థి కోర్టులోకి నెట్టే వ్యూహం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. రాజకీయాల్లో ఇలాంటివి సాధారణమేనని, దానికెందుకు ఇంతలా ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ప్రభుత్వం పరోక్షంగా ప్రశ్నిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో పవన్ కళ్యాణ్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నించారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా తెలంగాణకు రావచ్చని, ఇక్కడ రాజకీయాలు చేసుకోవచ్చని, చివరకు ఎన్నికల్లో కూడా పోటీ చేయొచ్చని ఆయన బల్లగుద్ది మరీ చెప్పారు. ఇందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడం ద్వారా జనసేనానిని టార్గెట్ చేయడం లేదనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా తమ రాజకీయ పంథాన్ని కొనసాగించుకోవచ్చని చెబుతూనే చట్ట పరిధి దాటితే మాత్రం చర్యలు తప్పవనే మౌలిక సూత్రాన్ని ఇక్కడ పరోక్షంగా గుర్తు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ పార్టీ తనపై పడిన ప్రజాస్వామ్య వ్యతిరేక ముద్రను చెరిపివేసుకునే పనిలో పడిందన్న వాదనలు దొర్లుతున్నాయి. పవన్ సభకు అనుమతి నిరాకరణ వెనుక పోలీసుల నిర్ణయమే ఉందని సీఎం చెప్పడం బాగానే ఉన్నా అసలు డ్యామేజ్ అక్కడే జరిగిందా అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. తెలంగాణలో జనసేన గ్రాఫ్ సడన్ గా పెరగడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే పరోక్షంగా కారణమైందా? ప్రభుత్వం తీసుకున్న ఒక్క నిర్ణయం పవన్ కు ఎంతటి మైలేజ్ తెచ్చిపెట్టింది? ఆ ఆసక్తికరమైన ఎఫెక్ట్ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అయితే పవన్ కళ్యాణ్ సభను అడ్డుకోవడం ద్వారా తెలంగాణలో పొలిటికల్ గా డ్యామేజ్ జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారా అనే అనుమానాలు ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు జనసేన కార్యక్రమాన్ని విజయవంతంగా అడ్డుకున్నామని సంబరపడిన కాంగ్రెస్ శిబిరం ఇప్పుడు క్షేత్రస్థాయిలో వస్తున్న ప్రతికూల స్పందనను చూసి ఉలిక్కి పడుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చర్యలకు దిగుతున్నారా అన్న చర్చ నడుస్తోంది. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యల్ని కూడా అదే కోణంలో చూడాలని, ఇది పూర్తిగా నష్ట నివారణలో భాగమేనని పలువురు సీనియర్లు బహిరంగంగానే అభిప్రాయపడుతున్నారు.
పవన్ సభను అడ్డుకోవడం వల్ల జనసేనకు జరిగిన నష్టం కంటే ఆ పార్టీకి చేకూరిన లాభమే ఎక్కువనే వాదన తెలంగాణ రాజకీయాల్లో బలంగా వినిపిస్తోంది. ప్రభుత్వం ఆంక్షలు విధించడం వల్ల తెలంగాణ ప్రజల్లో జనసేన పట్ల అనూహ్యంగా సింపతి పెరిగిందని పలు నివేదికలు సంకేతాలిస్తున్నాయి. వాస్తవానికి పోలీసుల అనుమతి ఇచ్చి ఉంటే ఇది మరో రొటీన్ సభగా మాత్రమే సాగిపోయేది. నాయకులొస్తారు, ప్రసంగాలు చేస్తారు, ఆ తర్వాత ఎవరి దారిన వారు వెళ్తారు. ఎలాంటి ప్రత్యేక చర్చ ఉండేది కాదు. ఒకరోజు వేడి రాజేసి చెప్పబడేది. కానీ ఆ సమావేశాన్ని బలవంతంగా అడ్డుకోవడం ద్వారా పవన్ కళ్యాణ్ గురించి, జనసేన గురించి తెలంగాణ వ్యాప్తంగా ముమ్మరంగా చర్చ జరిగేలా ప్రభుత్వం స్వయంగా అవకాశం కల్పించినట్లయిందని రాజకీయ మేధావులు చెబుతున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా ప్రజల్లో విస్తృతమైన చర్చ జరగడమే ప్రధాన బలం. జనసేన విషయంలో ఈ చర్చకు పరోక్షంగా ఆస్కారం కల్పించింది తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వమే కావడం ఇక్కడ గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న ఒక్క కఠిన నిర్ణయం వల్ల పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ ఎలక్ట్రానిక్, ప్రింట్, సోషల్ మీడియాలో రోజుల తరబడి నానుతోంది. ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారనే భావన యువతలో, పవన్ అభిమానుల్లో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. ఈ అనూహ్య పరిణామాలతో కాంగ్రెస్ అధిష్టానం కూడా కంగుతిన్నట్టు తెలుస్తోంది. అందుకే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి దీనికి ఒక తార్కిక ముగింపు పలికేందుకు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టారని అర్థమవుతోంది. రాజకీయాల్లో ప్రతికూలతను సానుకూలంగా మార్చుకోవడం ఎంత ముఖ్యమో ఈ వ్యవహారం తేటతెల్లం చేస్తోంది. ఈ మొత్తం వ్యవహారం కేవలం ఒక సభ రద్దుతో ఆగిపోయేలా కనిపించడం లేదు. ఈ పరిణామాలు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాబోయే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ప్రజానీకంతో పాటు రాబోయే రోజుల్లో జరగనున్న 3 కీలక కార్పొరేషన్ల ఎన్నికలపై దీని నీడ పడనుందని సంకేతాలిస్తోంది. వరంగల్, ఖమ్మంతో పాటు హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల ఎన్నికల్లో పవన్ అభిమానుల ఓట్లు, సెట్లర్ల ఓట్లు అత్యంత కీలకం కానున్నాయి. వారిలో రగులుతున్న అసంతృప్తిని చల్లార్చకపోతే అది ఎన్నికల బ్యాలెట్ బాక్సుల మీద ప్రతికూల ప్రభావం చూపే ప్రమాదం ఉందని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే గ్రహించి దానికనుగుణంగా వ్యూహరచన చేస్తోందన్నది అత్యంత స్పష్టంగా అర్థమవుతున్న రాజకీయ వాస్తవం. చూశారుగా, కేవలం ఒక్క సభను అడ్డుకోవడం వల్ల మున్సిపల్ ఎన్నికల ముఖచిత్రమే మారే ప్రమాదం కనిపిస్తోంది. మరి ఈ వ్యతిరేకతను అధికార పార్టీ ఎలా హ్యాండిల్ చేయబోతోంది? పవన్ అభిమానుల ఓట్లను దారికి తెచ్చుకునేందుకు రేవంత్ వేస్తున్న నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఆ రాజకీయ చదరంగం ఎలా ఉండబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయాల్లో ఒక వర్గాన్ని దూరం చేసుకోవడం అధికార పార్టీకి ఎప్పుడూ శ్రేయస్కరం కాదు. పవన్ కళ్యాణ్ని అడ్డుకోవడం ద్వారా యువతలో ఒక నిర్దిష్ట సామాజిక వర్గంలో వ్యతిరేకత మూటగట్టుకున్నామనే ఆందోళన కాంగ్రెస్లో వ్యక్తమవుతోంది. ఒక రకంగా చెప్పాలంటే గోరంతదాన్ని కొండంతగా చేసినట్లు అన్న సామెతల చిన్నగా ముగిసిపోవాల్సిన సభను వివాదం చేయడం ద్వారా ప్రభుత్వం దానికి జాతీయ స్థాయి పబ్లిసిటీ తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఈ వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడం ద్వారా మాత్రమే ఆ వర్గాలకు దగ్గరవ్వగలమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకే ఆయన మాటల్లో కాస్త మెతకదనం, పవన్ పై సానుకూల ధోరణి వ్యక్తమవడాన్ని మనం గమనించవచ్చు. ఇది రాబోయే రాజకీయ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వేసిన వ్యూహాత్మక అడుగు. పవన్ కళ్యాణ్ తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ ఒక ఆకర్షణీయమైన శక్తిగానే ఉన్నారు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ని కేవలం ఒక సభను అడ్డుకోవడం ద్వారా నియంత్రించలేవని ప్రస్తుత పరిస్థితులు రుజువు చేస్తున్నాయి. స్వేచ్ఛ అనే పదాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావించడం వెనుక కూడా ఒక లోతైన అర్థం దాగుంది. మీ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను మేము గౌరవిస్తాం, అదే సమయంలో మా పరిమితులను కూడా మీరు అర్థం చేసుకోవాలనే మ్యూచువల్ అండర్స్టాండింగ్కు రావాలని అధికార పార్టీ ఆశిస్తోంది. ఈ రకమైన రాజకీయ విశ్లేషణను ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా వివాదానికి తెరదించి పాలనపై దృష్టి సారించాలని ప్రభుత్వం యోచిస్తోంది. లేకపోతే ఈ చిన్న ఎపిసోడ్ భవిష్యత్తులో ప్రభుత్వానికి ఒక పెద్ద తలనొప్పిగా మారే అవకాశాల్ని ఏమాత్రం కొట్టిపారేలేం.
మొత్తానికి పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో ఇంకా ప్రకంపనలు సృష్టిస్తూనే ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. స్వేచ్ఛ పేరుతో మొదలైన ఈ వివాదం చర్చగా మారి ఇప్పుడు రాజకీయ ఎఫెక్ట్ని చూపిస్తోంది. అధికార పార్టీ నష్ట నివారణ చర్యలు ఎంత మేరకు సత్ఫలితాలనిస్తాయో కాలమే నిర్ణయించాలి. అటు జనసేన కూడా ఈ ఆయాచిత సానుభూతిని రాజకీయ మూలధనంగా ఎలా మార్చుకుంటుంది అనేది కూడా అత్యంత ఆసక్తికరంగా మారింది. రాబోయే గ్రేటర్ వరంగల్ ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల నాటికి ఈ సమీకరణాలు ఎలాంటి సరికొత్త రూపు సంతరించుకుంటాయో వేచి చూడక తప్పదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి పరిణామాలు ప్రజలకు రాజకీయ పార్టీల అంతర్గత వ్యూహాలను, వారి నైతికతను మరింత స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తాయి. స్వేచ్ఛ పేరుతో రగిలిన ఈ వివాదం చివరకు రాజకీయ కుంపడిగా మారింది. జనసేనాని సభ జరిగితే ఒక పూటతో ముగిసేది, కానీ అడ్డుకుని ఆ పార్టీకే సరికొత్త ఆకర్షణ ఇచ్చారన్నది రాజకీయ పండితుల మాట. ఈ వ్యవహారం రాబోయే ఎన్నికల్లో ఓట్ల రూపంలో ఎవరిని ముంచుతుందో, ఎవరిని తేలుస్తుందో కాలమే నిర్ణయించాలి. వ్యూహాలు పన్నడమే కాదు, వికటించినప్పుడు పద్ధతిగా దారిలో పడేయడం కూడా రాజకీయాల్లో ఒక కళే అని ఈ ఎపిసోడ్ నిరూపిస్తోంది.